వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో నేడు ఎమ్మెల్యే రోహిత్రావు ఆదేశాల మేరకు టీపీసీసీ అధ్యక్షులు చౌదరి సుప్రభాతరావు, టీపీసీసీ సెక్రటరీ వై రమేష్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నేటి నుంచి గత ఎన్నో సంవత్సరాలుగా తాయి బజార్ కూరగాయల వ్యాపారం చేసుకునే వాళ్ళకి తలనొప్పిగా మారింది. పెట్టిన కూరగాయలు అమ్మినా అమ్మకపోయినా తప్పకుండా అని మార్కెట్ వాళ్లు ఆవేదన వ్యక్తం చేశారు. వేధిస్తున్న సమస్య ఈ రోజు నుంచి తీరింది. రోజువారీగా 40 రూపాయలు, బుధవారం అంగడి రోజు 80 రూపాయలు వసూలు చేసేవాళ్లని తెలియజేశారు. బజార్ వాసులు తాయి బజార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధ్వర్యంలో నేటి నుండి 14/9/2025 నుండి తాయి బజార్ ఎవ్వరూ చెల్లించాల్సిన అవసరం లేదు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు టీపీసీసీ కార్యదర్శి సుప్రభాత, టీపీసీసీ బ్లాక్ కాంగ్రెస్ సెక్రటరీ రమేష్ రెడ్డి, అధ్యక్షులు చింతల స్వామి, రామాయణపేట పట్టణ అధ్యక్షులు సరాఫ్ యాదగిరి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మహంకాళి ఆలయ కమిటీ డైరెక్టర్లు ఉష్కే ప్రకాష్, మర్కు గంగా, రాములు, బీర రామచంద్రం, దారం సంతోష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాకి స్వామి, అల్లాడి వెంకటేష్, విప్లవ్, అశ్విన్, శ్రీనివాస్, కోటి యుగేందర్ రావు, ఎనిశెట్టి అశోక్, బైరం శంకర్, ఆసాది రాజు, సుంకర రవికుమార్, బోట్ల బాబుమట్టి యాదగిరి, ఎర్రం సత్యం, రమేష్ యాదగిరి, యూత్ కాంగ్రెస్ సభ్యులు చింతల నరేష్, మెదక్ నియోజకవర్గం జనరల్ సెక్రటరీ చిలుక విరాట్, పోచమ్మల భాను, ప్రసన్న కుమార్, కమలాకర్ తదితర కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఎమ్మెల్యేకి మరియు చౌదరి సుప్రభాతరావు, బ్లాక్ కాంగ్రెస్ సెక్రటరీ రమేష్ రెడ్డికి తాయి బజార్ కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. నిన్నటి రోజున కలెక్టర్ గారి నాయకత్వంలో నిన్న ఏదైతే ఫ్లడ్స్ మీద రివ్యూ జరిగింది, అక్కడ జిల్లాకు సంబంధించి మన నియోజకవర్గం సంబంధించిన అందరు అధికారుల సమక్షంలో, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ల సమక్షంలో ఎమ్మెల్యే రోహిత్రావు గారి దృష్టికి తాయి బజార్ల పేరు మీద కొంతమంది వ్యక్తులు పీడిస్తున్నారు, అక్కడ అమ్మినా అమ్మకున్నా వాళ్ళను అసభ్యంగా మాట్లాడుతూ వాళ్ళని పీడించి డబ్బులు వసూలు చేసుకుని మేము దృష్టి తీసుకుపోగానే తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారిని ఆదేశించడం జరిగింది. నేను ఎమ్మెల్యే ఉన్నన్ని రోజులు రామాయణపేట మున్సిపాలిటీలో, మెదక్ మున్సిపాలిటీలో తాయి బజార్ వసూలు చేసే ప్రసక్తి లేదు. ఎక్కడ కూడా ఏ రైతుల దగ్గర కానీ, కూరగాయలు అమ్ముకునే చిన్న చిన్న వర్తకుల దగ్గర కానీ ఎవరి దగ్గర కూడా తాయి బజార్ వసూలు చేయొద్దు. మీకేమైనా నష్టమైతే నేను ప్రభుత్వం నుంచి నిధులిస్తాను, నా నుంచి నిధులిస్తాను, నేనే మీ డబ్బులు చెల్లిస్తాను, కానీ ఎక్కడ కూడా తాయి బజార్ వసూలు చేయొద్దని ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఆదేశించడం జరిగింది కలెక్టర్ గారిని. అంటే అక్కడ ఉన్న కొంతమంది మున్సిపల్ అధికారులు మార్చి నుంచి అంటే కాదు రేపటి నుంచే తాయి బజార్ వసూలు చేసి కేసులు నమోదు చేయిస్తానని హెచ్చరించడం జరిగింది. దానికి కలెక్టర్ గారు కూడా ఒప్పుకొని నిన్నే రద్దు చేయడం జరిగింది. ఈ రోజు నుంచి ఎక్కడ కూడా రామాయణపేట మున్సిపాలిటీలో కానీ, మెదక్ మున్సిపాలిటీలో కానీ తాయి బజార్ వసూలు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులంతా అప్రమత్తంగా ఉంటారు. ఎక్కడ కూడా తాయి బజార్ పేరు మీద దౌర్జన్యాలు జరిగినా, వసూలు చేసినా సహించే ప్రసక్తి లేదు. మున్సిపల్ అధికారులకు కూడా చెప్తున్నాం, ఎక్కడ కూడా తాయి బజార్ వసూలు చేసేది లేదు. కాబట్టి రైతులను, కూరగాయల వ్యాపారస్తులను, చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరిని పీడించొద్దని మనందరము ఎమ్మెల్యే గారి ద్వారా మరొకసారి ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. మన ఎమ్మెల్యే గారు పేదల పక్షాన, ప్రజల పక్షాన పోరాడుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి సంపూర్ణ మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలందరినీ కూడా సవినయంగా అర్థిస్తున్నాం. అదేవిధంగా రామాయణపేట పట్టణాన్ని సుందరీకరించే పనులు ఎమ్మెల్యే గారు ఈరోజు మెదక్ రోడ్ నుంచి మన బాలాయి ఫంక్షనాల నుంచి ఎస్సీ కాలనీ వరకు కూడా సెంట్రల్ లైటింగ్ పనులు ప్రారంభించడం జరిగింది. త్వరలో వచ్చి రైతులు ఇనాగ్రేషన్ చేస్తారని కూడా మీకు తెలియజేస్తున్నాం. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.